ఇప్పుడు హరన్నకు ఒక యూత్ నుంచి ఒక చిన్న సన్మానం. హరన్న అండ్ ఫ్యామిలీ సత్యనగర్ సిటిజన్ ప్రెసిడెంట్ హరన్న అండ్ ఫ్యామిలీ. యూత్ కి వెంటనే సపోర్ట్ గా ఉండి బ్యాక్ బోన్ లా ఉన్న మన హరణకి యూత్ తరఫు నుంచి ఒక చిన్న ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న మెమంటం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, మనకి సపోర్ట్ చేస్తూ ఎల్లవేళ సహకరించి మాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే అక్కకు కూడా మా అందరికి ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇట్లా సక్సెస్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ అన్న. ఇంకా ముందు తరాలకు కూడా ఇలానే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ మాది కాదు, మీ యొక్క యూనిటీ. ఎందుకంటే మీరు ఎంతో కలిసికట్టుగా ఐక్యమత్యంగా అసోసియేషన్ ముందుకు తీసుకుపోతారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా సన్మానం చేయడం వాళ్ళు ఉంటే అన్న ప్రిమలైనా మీరు మిస్ దయచేసి రావడం. ఎందుకు మీరు ఫోటో దిగండి ప్రశాంత్. తొందర లేదు, ఫస్ట్ ఫోటోస్ తర్వాత కార్యక్రమాలు. ఇంకో 2 నిమిషాలలో మన లడ్డు వేలపాట కూడా మొదలవుతుంది. దయచేసి అందరు సిద్ధంగా ఉండండి. మీరు దయచేసి లడ్డు వేలపాట కాగానే పైసలు ఇవ్వాలనుకోవాలని దయచేసి ఏం లేదు. 365 రోజులు మీకు సమయం ఇస్తారు. మీకు సంవత్సర కాలం మీకు సమయం ఇస్తారు. మళ్ళా సంవత్సరం మళ్ళా గణేష్కి పైసలు ఇవ్వండి. మాకు ఏం లేదు. ఇంకా మీరు పైసలు కూడా ఇబ్బంది కూడా మాకు చిట్టీలు వేస్తున్నాము. చిట్టీలో పార్టిసిపేట్ చేయండి. చిట్టి పైసలు తర్వాత జై గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి. కార్తీక్ గారిని అన్నదాత నిధిని కూడా సన్మానించాలా. కార్తీక్ ఆయన మొదటి దయచేసి సభ్యులందరూ సహకరించాలా. లింగారెడ్డనా సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మన యొక్క రాజబాబు నాయుడు గారు యొక్క 3వ తృతీయ వార్షికోత్సవ గణనాథుని యొక్క లడ్డు వేలపాట ప్రారంభం కాబోతుంది. దయచేసి అందరు ముందుకు రావాలి. మన కార్యక్రమం ముందరైతుంది. ఉమేష్ అన్న కార్యక్రమం ముంగటైతుంది. దయచేసి ముందుకు రండి. నవీన్ అందరు ముందుకు రండి. సాయి అందరు ముందుకు రావాలి. కాశీమామ సునీల్ గారు అందరు ముందుకు రావాలా. లడ్డు సొంతం చేసుకునే వాళ్ళు అనుకుంటే ఎట్లా? ఇంకా లడి పెట్టకముందే ఎగురుతుర్రు మీరు. ఇంకా షార్ట్ కూడా పెట్టలేక పెడతాం. ఇప్పుడు 250 లడి ఉంది పెద్దది. చలో ఓకే. అంతే రెట్టింపు ఉత్సాహంతో డాన్స్ చేయాలి. మీరు వెళ్ళినట్టు కాదు, చూపియాలి ముంగట ఇప్పుడు డాన్స్ చేసి. దయచేసి సభ్యులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కాలనీవాసులందరికీ కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఆహ్వానం. మన యొక్క మొదటి సంవత్సరం లడ్డూను సొంతం చేసుకున్నటువంటి వారు సురేష్ కుమార్ గారు, గోపి గారు,
శీతల్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీకి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి లడ్డు వాళ్ళు 53,000కు సొంతం చేసుకోవడం జరిగింది. అది 2022 సంవత్సరం మొట్టమొదటిసారి జరిగినటువంటి లడ్డు వేలంపాట. తర్వాత 2023 గత సంవత్సరం జరిగినటువంటి వేలంపాటలో మన యొక్క లడ్డూని సొంతం చేసుకున్నటువంటి వారు కళావతి గారు, మైనర్ గారు 66,666 రూపాయలకు సొంతం చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం 2 సార్లు కూడా 5 డిజిట్ మాత్రమే ఉంది. ఈసారి జోష్ ఎక్కువ చూస్తుంటే 6 డిజిట్స్కి చేరినట్టు ఉంది. ఎందుకంటే మా త్రిభువనాన్ని వచ్చింది ముందు, అప్పటి నుంచి చూస్తే బిడ్డ మీ లడ్డే దాకా అవుతుంది అనుకుంటున్నాడు. ఖచ్చితంగా అన్న నీకే అండగడతాం. ఈసారి నువ్వు 1,00,000 వాడతావని నాకు తెలిసింది. నీకు 99,000కైనా ఇస్తాను, తీసుకో ఇక నీకే. చలో, అందరికి కూడా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైనా అసోసియేషన్ ఆహ్వానాన్ని అదేవిధంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఏం ప్రాణాయాలని నేను అన్నం తిందు వెనక పులివెరాలు లేపులు సగం గిన్నె కాలేంది. జోష్కొచ్చిర్రా మీరు? అరే చలో, ఓకే. గిన్నె గిన్నెచ్చి రాదుకుండా అన్నేసిరా. పులివెర గిన్నె ఉందా లేదా? ఉందా? రైట్ రైట్ లేదా? రైట్ 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 ఓకే. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. తృతీయ సంవత్సరం సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని యొక్క లడ్డు వేలంపాట కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. అంతకంటే ముందు ఈ యొక్క 3వ సంవత్సరం గణేశుణ్ణి ఇప్పించినటువంటి విగ్రహదాతలు బండమిది కృష్ణయ్య గారు, అదేవిధంగా లలిత దంపతులకు మీకు ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమంలో ఇంకెవరైనా వచ్చి ముందుకొచ్చి దాతలు ఉన్నట్టయితే వాళ్ళని స్వీకరించి వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుందాం అందరం కలిసి. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతుంది. మనం ఈ యొక్క 9 రోజులు నవరాత్రులు మన అసోసియేషన్లో ఉండి స్వామివారి పూజలు అందుకొని ఎంతో గంభీరంగా నా లడ్డును ఎవరు తీసుకుంటారా అని సవాల్ విసురుతున్నటువంటి గణపతికి మనం ఛాలెంజ్ అవుతామా? అందరు రెడీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ యొక్క గణపతి యొక్క లడ్డు వేలంపాట మొట్టమొదటిగా మనం అసోసియేషన్ తరఫున 5,000 రూపాయలకు పాడడం జరుగుతుంది. అసోసియేషన్ వారి పాట 5,000 రూపాయలు. అసోసియేషన్ వారి పాట మొట్టమొదటిగా 5,000 రూపాయలు. ఇంకొక విషయం, ఈ యొక్క షరతులు కూడా ఉన్నాయండి. ఎవరైతే లడ్డూను సొంతం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ వచ్చే గణేష్ పండుగ రోజు కంటే ముందు ఆ యొక్క డబ్బును అసోసియేషన్కు జమ చేయాల్సి ఉంటుంది. వాళ్లకు 1 సంవత్సరం కాల వ్యవధి, అదేవిధంగా 365 రోజులు వాళ్ళకి సమయం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క లడ్డూను సొంతం చేసుకోవచ్చు. నేను అనుకుంటున్నా లాస్ట్ టైం రికార్డ్ అయితే ఎవరైనా బ్రేక్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా బ్రేక్ చేయాలా. అసోసియేషన్ వారి పాట 5,000 రూపాయలు. అసోసియేషన్ వారి పాట 5,000 రూపాయలు. మన గోపి అన్న గారి పాట 7,000 రూపాయలు. గోపి అన్న గారి పాట 7,000 రూపాయలు. మన నిరంజన్ అన్నగారి పాట 10,000 రూపాయలు. నిరంజన్ కుమార్ గారి పాట 10,000 రూపాయలు. మన సంతోష్ రెడ్డి గారి పాట 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 15,000 రూపాయలు. పేరు చెప్పాలా దయచేసి?
17,000 యూత్ సభ్యులది 17,000 రూపాయలు. 17,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 20,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 20,000. ఎందుకంటే నిన్ననే అర్థమైంది మా ఆయన 2-3 రోజుల ఉల్లిగడ్డలు తెచ్చిందట, 4 రోజులు ఆలుగడ్డలు తెచ్చిందట. వేసేస్తాడు సార్ ఆ ప్రాఫిట్ ఆఫ్ ది డే. కానీ నాకు తెలిసింది నేను ఒక గోదావరి కూడా తీసుకున్నా తెలిసింది ఊర్లో. ఈడైతే అందరు గుర్తుపడతారని ట్రాక్ అయితే వేసిందట. ఓకే, సంతోషం. సంతోష్ రెడ్డి గారి పాట 20,000 రూపాయలు. మన విఠలరావు గారి పాట 21,000. ఎందుకంటే అన్న మొన్ననే ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు, పెట్రోల్ పైసలు మిగులుతాయి, ఇక అడ్డుకుందాం అనుకుంటున్నాడు. చలో, మన విఠలరావు గారి పాట 21,000 రూపాయలు. విఠలరావు గారి పాట 21 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. దయచేసి క్షమించండి, మన డాక్టర్ పవన్ కుమార్ గారిని మర్చిపోవడం జరిగింది, క్షమించండి సార్, హడావిడిని మర్చిపోవడం జరిగింది. సంతోష్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. మన ఓంప్రకాష్ మామ వాళ్ళ కిషోర్ గారి పాట కిషోర్ గారి పాట 26,000 రూపాయలు. కిషోర్ గారి పాట 26,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 28,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 28,000 రూపాయలు. సంతోష్ రెడ్డి గారి పాట 28,000 రూపాయలు. మన ఏమో నిరంజన సాటుకు వచ్చింది ఇట్లా 30 అని చెప్పిండు. అమ్మా పోనీ అన్నకి ఇస్తారు ఛాన్స్. నిరంజన అన్న గారి పాట 30,000 రూపాయలు. నిరంజన అన్న గారి పాట 30,000 రూపాయలు. మీరు అందరూ వెనుకగా చూస్తున్నారు. గిరిబాబు వచ్చిండు, మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వదిలాడు, ఎందుకంటే పోయినసారి ఇచ్చిపెట్టినా అన్నాను, ఈసారి మాత్రం వదిలేరు. కిషోర్ గారి పాట 31,000 రూపాయలు. కిషోర్ గారి పాట 31,000 రూపాయలు. రమేష్ గారి పాట 35,000 రూపాయలు. గిరి గారి పాట 40,000 రూపాయలు. యూత్ సభ్యుల పాట 42,000 రూపాయలు. గిరిబాబు పాట 50,000 రూపాయలు. గిరిబాబు గారికి కూడా సన్మానం చేయలేదు, ఇంతకుముందు సన్మానించాలి. రమేష్ గారి పాట 52,000 రూపాయలు. దయచేసి వేల పాట పాడడం కాదు, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమన్నా మేము ముందు సత్యనారాయణ గారిని పెద్ద ఏడవాలి, ఇది అసలే ఏడవమిగా. దయచేసి పాడేటప్పుడు జాగ్రత్తగా పాడండి ఎవరైనా సరే. 52,000 రూపాయలు. యూత్ 55,000 యూత్ సత్యానగర్ సిటిజన్స్ యూత్ సభ్యుల పాట 55,000 రూపాయలు. సత్యానగర్ సిటిజన్స్ వారు యూత్ సభ్యుల మాట 55,000 రూపాయలు. రమేష్ గారి పాట 57,000 రూపాయలు. రమేష్ గారి పాట 57,000 రూపాయలు. రమేష్ గారి పాట 57,000 రూపాయలు. యూత్ సభ్యులు 60,000. యూత్ సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి యూత్ అన్నదానం చేసారు కదా, అంతా కలిసి వచ్చినట్టుంది వారం రోజులలో. ఇంకా 360 రోజులు ఇంకా మంచిగా కలిసి రావాలి మీకు. 60,000 రూపాయలు. 60,000 రూపాయలు. రమేష్ గారి పాట 62,000 రూపాయలు. రమేష్ గారి పాట రమేష్ గారి పాట 62,000 రూపాయలు. రమేష్ గారి పాట
62,000 రూపాయలు. రమేష్ గారి పాట 62,000 రూపాయలు. ఏమేమి బ్రేకులు పడుతున్నాయి అప్పుడే? అరే రామ అన్నా, అంతేనా? రమేష్ గారి పాట 62,000 రూపాయలు. రమేష్ గారి పాట 62,000 రూపాయలు. 62,000 రూపాయలు రమేష్ గారి పాట. 62,000 రూపాయలు రమేష్ గారి పాట. 62,000 రూపాయలు రమేష్ గారి పాట. ఒకటోసారి 62,000 రూపాయలు రమేష్ గారి పాట. ఒకటోసారి రమేష్ గారి పాట. ఏమేమి సపోర్ట్ చేస్తాను రమేష్ గారి పాట